నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భరత్ టీమ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడిగె భరత్ గౌడ్, కూర మహేశ్వర్ రెడ్డి, బొల్లాల సురేష్, ఎలిని కిషన్ రావు హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించడం చాలా సంతోషకరం. ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేసి 4th డివిజన్ ఇలాంటి మరిన్ని మెడికల్ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సురేష్ అన్న సహకారం కూడా మరవలేదు. అందరికీ నమస్కారం. మన రాముడు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి ఆదేశాలుగా ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపు మెడికల్ వాళ్ళ సౌజన్యంతో కార్యక్రమం పెట్టినాం. ఈ హెల్త్ క్యాంప్ని సుమారు 300 మంది నిర్వహిస్తున్నారు. మేజర్గా బీపీ షుగరు, ఈ కార్డియో, అది ఈసీజీ, ఈఎన్టీ 5 అందరూ తీసుకొని మ్యాక్సిమం యూజ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం మాకు సహకరించిన కృష్ణ టెంపుల్ ట్రస్ట్ వారికి, ఈ సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి ఆదేశానుసారం భరత్ అండ్ టీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మన మెడిక్ కవర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే మన రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని, అలాగే ఈ భరత్ అండ్ టీమ్ ఫౌండేషన్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ ఉన్నతికి పాటుపడాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మన 4వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారి మార్గదర్శకంలో బొడిగె భరత్ గౌడ్ 4th డివిజన్ అధ్యక్షుడు వారు నిర్వహించిన ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, కార్డియాలజిస్ట్ దాదాపుగా 300 మందికి ఉచిత వైద్యం చేయించడం జరిగింది. ఇది అందరికీ మార్గదర్శకంగాను, కాబోయే రోజులలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు మరి పెట్టించాలని, భరత్ గౌడ్ సహాయం తీసుకోవాలని మా యొక్క కోరిక. కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా పనిచేసిన మాజీ కార్పొరేటర్ దొంతుల లింగం మన మధ్య లేకపోవడం బాధాకరమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ స్వర్గీయ దొంతుల లింగం ప్రథమ వర్ధంతి వేడుకలను ఆదివారం కుటుంబ సభ్యులు గోదావరికని జవహర్ నగర్లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. వర్ధంతికి హాజరైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దొంతుల లింగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అందరూ కూడా రావడం, మరి అసలులోనే కూడా మరి మేమున్నామంటూ వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తూ దొంతుల లింగం అన్న గారి పవిత్ర ఆత్మ శాంతి కోసం వచ్చేసినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేయాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మల్లె కూడా
ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా గోదావరిఖంలో మెయిన్ చౌరస్తా నుంచి భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి నగర ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య తదితరులు పాల్గొన్నారు. తిరంగ యాత్రకు సంపన్న వర్ణాలు, అన్ని కులాలు, మతాలు ఇవాళ గోదావరిఖంలో కేంద్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు కానీ, కార్యకర్తలు కానీ, హిందూ బంధువులందరికీ ఇవాళ రావాల్సిన పిలుపునిచ్చడం జరిగింది. అలాగే మన జరిగిన పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగ యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 9 స్థావరాలపై మన మోడీ గారు ప్రతాపం ఏందన్నది ఇవాళ ఫ్యాన్ మాత్రం చూపించడం జరిగింది. ఇవాళ 24 నిమిషాలనే 9 సార్లను దాడి చేసి ఇవాళ ఘనత ఇలా నరేంద్ర మోడీ తగ్గింది. మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తరిగొట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశం అంతా ఇలా మన మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ, మరి ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఇటువంటి చెప్తారు. అలా ప్రతి మన దేశం మొక్క చూడాలంటేనే చాలా మంది అనుకోడుతూ ఉన్నారు. ఈరోజు అలా తిరంగ యాత్రతోని ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రజలకు దేవుడు ఆయురాలు ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ నరాలలో మొత్తం సింధూరం అయిపోయింది, రక్తంలో సింధూరం అయిపోయింది. సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మనం ఆపినామో ఇవాళ యుఎస్ఏ సుధా వాళ్ళు ప్రకటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దని సింధూర్ ఇవ్వాలని ప్రకటన జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి యువకుడు నిన్న మాట్లాడడం జరిగింది. పెద్దపల్లి అనే యువకుడు, ముస్లిం యువకుడు ఇవాళ మన యుద్ధంలో పాల్గొని మన ట్రైనింగ్లో పాల్గొని ఇవాళ మనం పెద్దపల్లికి రావడం జరిగింది. మన సంవత్సరాల ర్యాలీలో పాల్గొని యుద్ధం అంటే ఏంటిది, భారతదేశం అంటే ఏంటిది, పాకిస్తాన్ ఏంటిది అని చెప్పేసి వివరణ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ని అలా భయపడతాట్టుగా మోడీని చూస్తేనే పాకిస్తాన్ వివిధ దేశాలు భయపడతాట్టుగా మరి ఈ కార్యక్రమం చేయడానికి అన్ని కులాలు, సంపన్న వర్గాలు వచ్చినందుకు వాళ్ళందరికీ గోదావరిఖండ్ తరఫున వాళ్ళ భారతీయ జనతా పార్టీ మేము జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతా కీ వందే మాతరం. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు తిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ సనాతన ధర్మం, ఈ భారతదేశం, మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది. పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తూ ఉన్నాము. సీత ఏడిస్తే లంక దహనం జరిగింది, ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇవాళ పహల్గాంలో స్త్రీల యొక్క నుదుటన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్లకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి 9 స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతమొందించడం జరిగింది. ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిండని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు చెప్పండ వర్ణాలు ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అంశాలు అన్ని కోణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడ మనం సదస్సు నిర్వహించుకుంటాం. అందుకని
ఇవాళ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం దేన్ని ఇవాళ శాంతి చర్చలకు సిద్ధంగా లేము మేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాశ్మీర్ లో 25 మంది పర్యాటకుల్ని 25 మందిని చంపి వెళ్ళిపోయారని వాళ్ళ మీద దాడి చేయడానికి, ఆ దేశంతో యుద్ధం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రయత్నం, ఆ విధంగా యుద్ధాన్ని ప్రారంభించి ఎక్కడో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై, ముఖ్యంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది. ఆదివాసులు ఏదైతే వేల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ ఏదైతే దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు. వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన కగార్ యుద్ధం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరం నాటికి ఈ దేశంలో ఒక మావోయిస్టు ఉండకూడదని చెప్పి మేము కంకణం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు యుద్ధాన్ని ఆపండి, శాంతి చర్చలకు రండి. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యల పరిష్కారం జరిగాయి. కనుక మన దేశంలో, మన రాష్ట్రాలలో కూడా అటు ఈశాన్య రాష్ట్రాలలో కానీ, మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి. కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఏకపక్షంగా ఇవాళ వాళ్ళు 6 నెలలు కార్మికుల విరమణ ప్రకటించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం అట్టిదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా దొరికిన వాళ్ళందరినీ కూడా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల పేరిట అరెస్ట్ చేసి వాళ్ళపై ఏదైనా కేసులుంటే కేసులు పెట్టాలి తప్ప వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఘోరంగా కాల్చి చంపి ఇవాళ బయటి ప్రపంచానికి ఎదురు కలపాలని చెప్తున్నారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు గత 50 ఏళ్ల నుండి కూడా అజ్ఞాతవాసంలో పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉంటే ఇవాళ ఒరిస్సా నుంచి అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరిట కాల్చి చంపి ఇవాళ ఎదురు కాల్పుల యొక్క కట్టుకథలో ప్రజలందరినీ నమ్మించడానికి, నక్సలైట్లు హింసావాదులను ప్రచారం చేయడానికి ఇలా పెద్ద ఎత్తున పూనుకుంటున్నారు. ఇవాళ మా పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా పిలుపునిస్తుంది. ప్రజాస్వామికవాదులు ఇవాళ మావోయిస్టులపై జరుగుతున్నటువంటి హత్యాకాండ నిలిపివేయాలని డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఆపరేషన్ కగార్ను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేయాలి. అందుకు ప్రజాస్వామికవాదులు స్పందించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీగా కోరుతున్నాం. అమర హే కేశవన్న, అమర హే అమర హే. నక్సల్ పరి నిప్పూరవ్వా శ్రీకాకుళం ఉద్యమ జ్వాల. 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 దండాకారణ్యములోన దళాలకు గుండె కాయ. దండాకారణ్యములోన దళాలకు గుండె కాయ. నక్సల్ పరి నిప్పూరవ్వా శ్రీకాకుళం ఉద్యమ జ్వాల. నక్సల్ పరి నిప్పూరవ్వా శ్రీకాకుళం ఉద్యమ జ్వాల. దండాకారణ్యములోన దళాలకు గుండె కాయ. దండాకారణ్యములోన దళాలకు గుండె కాయ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ గగర్కి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి, ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ పౌర సమాజ స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కర్రెగుట్టలనే కాదు, మొత్తం
దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కరేగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి రప్పించాలని, వాటిని ఉపసంహరించాలని, అట్లాగే ఆపరేషన్ గగన్ నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని పట్టుకొని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినటువంటి సంఘటన, అదేవిధంగా ఆపరేషన్ గగన్ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వందలాది మంది ఆదివాసీ సామాన్య ప్రజలు చనిపోయారు. ఆ హత్యలన్నింటి మీద సమగ్రమైనటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసమే ఇవాళ మేము పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి సదస్సు నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో కూడా పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చేటువంటి పిలుపులు, రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులు ఆపరేషన్ గగన్కి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆపరేషన్ గగన్ వెంటనే జరపాలి. మావోయిస్టు వాళ్ళతో శాంతి చర్చలను వెంటనే జరపాలి. మావోయిస్టు వాళ్ళతో శాంతి చర్చలను వెంటనే వ్యతిరేకంగా అన్ని పైకి పట్టాలి కాంగ్రెస్. ఆదివాసులపై ఎత్తుదాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ గగన్ వెంటనే ఆపరేషన్ గగన్ వెంటనే ఆపరేషన్ గగన్ వెంటనే నిలిపివేయాలి. ఆపరేషన్ గగన్ వెంటనే కూట కమిటీ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కూట కమిటీ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతనాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు 1000 మందితో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరికలకే 100 వాహనాలతో గద్వాల పట్టణంలో భారీ ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాస్ హనుమంతనాయుడు అందరూ కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్లో ఈరోజు తెలంగాణ భవన్లో చేయడానికి సిద్ధమైనారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి ఆ పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని నేను పాలించలేదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, ఒక సంవత్సరాలే ఇంత ఘోరంగా విఫలమైందని ప్రజలే చెప్తున్నారు. అందరూ కూడా ఈరోజు అంటే మేము వస్తానే విషయంలో పెద్ద ఎత్తున ఈరోజు మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సింగల్ డైరెక్టర్లు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పార్టీలోకి చేరుతున్నందుకు చాలా సంతోషించారు.
ప్రపంచ స్థాయిలో మంతని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంతని పట్టణంలో బాస్ డిపో సమీపంలో డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రోటో టైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంతో పాటు సాంకేతిక పరంగా వారికి ఆ నైపుణ్యం ఉన్నప్పటికీ నైపుణ్యం సరైన దిశలో పెట్టడానికి ఆస్కారం ఇచ్చే ఒక ఆలోచన చేయమని నేను జోగిందర్ గారికి చెప్పిన. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారి పైలట్గా తీసుకొని ఒక ఇన్నోవేషన్ అంటే ఇక్కడ చాలామంది పిల్లలు కానీ చాలామంది చదువుకున్న వారు కానీ చదువుతో పాటు నేను సాంకేతిక పరమైన ఒక ఉదాహరణగా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి జోపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలోని రాజీవ్ రహదారిపై ఆదివారం నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. సందర్భంగా జోపాక శ్రీనివాస్ మాట్లాడుతూ కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చడం దుర్మార్గమన్నారు. ఈ దేశంలో సమాన భద్రత కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులపై చర్చలకు నీకు ఎందుకు భయమవుతున్నది, ఎందుకు భయపడుతున్నామని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ నరమేధాన్ని ఆపి ఇప్పటికైనా గిరిజనులను ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేయడాన్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనేది సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కాగార్ పేరుతోటి అమిత్ షా మోడీలు ఈరోజు ఆదివాసులను హత్య చేస్తున్నారు. దాదాపుగా 200-500 మందిని అమాయక గిరిజనులు నిరాయుధులను హత్య చేసి ఎన్కౌంటర్ పేరుతో ఈరోజు చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్తున్నాం. అదేవిధంగా మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడిని అనారోగ్యంగా ఉన్నాయి హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపి ఈరోజు ఎన్కౌంటర్ అంటున్నారు. దీన్ని సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలని ఈరోజు మోడీ అమిత్ షాలకు ఒకటే చెప్తున్నాం. సిపిఎంఎల్ మాస్లైన్ ద్వారా శత్రుపూరితమైన దేశంలో తీవ్రవాదులు మన దేశానికి 27 మందిని చంపితే వాళ్ళతో శాంతి చర్చలు అంటున్నావు. ఈ దేశంలో సామాజిక న్యాయం కావాలి, సమాన హక్కులు కావాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈరోజు పోరాడుతుంటే వాళ్ళు శాంతి చర్చలు అంటే నువ్వు శాంతి చర్చలు చేయకుండా అడవులలో పచ్చని అడవులలో రక్త పేరులై పారే విధంగా బలగాలను దింపి చంపడం ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే మార్చుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అమిత్ షా మోడీలు ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ ఆపి శాంతి చర్చలు చేయాలి, లేకపోతే ప్రజాస్వామిక వాదులంతా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కొనసాగించడాన్ని
సిపిఐఎంఎల్ మాత్రం పోరాడదాం పూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడదాం పూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎన్టీపీసీ హరిహర దేవాలయంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి జన్మదిన సందర్భంగా అర్చకులు శ్రీమాన్ పాపిట రాజ నరేంద్ర శర్మ మరియు శ్రీమాన్ వానమామలై రామాచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. మరియు కూతురు జనగామ వనిచేత కుటుంబ సభ్యుల అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. జనగామ తిరుపతి 50వ జన్మదినం సందర్భంగా గోదావరికని నడి చౌరస్తాలో ఈరోజు వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మిత్ర బృందం జనగామ తిరుపతి గారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ యొక్క జన్మదినాలు చేసుకుంటా ఉన్నారు. వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు కూడా మరెన్నో జరుపుకోవాలని, అందరి లోపల ఇలాగే ఎప్పటికీ కలిసిమెలిసి ఉండి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇలాంటి పుట్టినరోజులు మరీ ఎన్నో జరుపుకోవాలని కూడా మిత్ర బృందం అందరి తరఫున కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ దేవుని కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మనస్ఫూర్తిగా చేసి ఈ యొక్క పుట్టినరోజులను ఘనంగా జరుపుకున్నందుకు ఈ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా నా తరఫున అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆదిత్యాధిపతేజో భవ విష్ణురశ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాజుర్భవ ఆయురాజుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే వక్షస్థలే పుణ్యస్సు జాయమానే ప్రమోదమానే పుత్రై పౌత్రైశ్చివర్ధతాం దీర్ఘమాయుః రాహురాజ్యం జగేతునాం ప్రబలగం సహస్రగావో భవంతు భవతాం దీర్ఘమాయుః పశ్యతి పౌత్రం ప్రప్రజయ యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి యకుచేన ఏవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్వతే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వార్షిక జన్మదిన మహోత్సవ పర్వకాలే దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి అనలేన మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఉమామహేశ్వర స్వామి పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి శ్రీ బ్రాహ్మణ బంధుమిత్ర ఆశీర్వాదే పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు చిరంజీవ చిరంజీవ సుఖీ భవసు ఉద్యోగ వ్యాపార రాజకీయ ఉన్నత స్థాన ప్రాప్తిరస్తు అఖండ లక్ష్మి సౌభాగ్యవతి శుభం భూయాత్. దంపతుల ఆశీర్వాదం ఎంత అదృష్టంగా అందుకే వచ్చాను ఆశీర్వాదం గట్లా $3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను మహిళా సంఘాలు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్లో 2.90 కోట్ల నిధులతో పీఎం కుసుమ్ కార్యక్రమం కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరీ పత్రాలను రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కె రవీందర్రావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షితో కలిసి పంపిణీ చేశారు. క్లియర్
వారి ఉపాధ్యక్షులు పాలకవర్గాన్ని అందరూ కూడా పిఏసిఎస్ మంత్లీ వారు ఎంఓయూ చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశ అధ్యక్షులు పిఏసిఎస్ చైర్మన్ మిత్రులు కొత్త శ్రీనివాస్ గారు, కేడీసీసీ చైర్మన్ బాబు గారు, ఆనరబుల్ జిల్లా కలెక్టర్ గారు, DCO పెద్దపల్లి సో దాని తర్వాత మనం సీఎంతో ఎంపీడీసీలతో మాట్లాడటం కానీ రెడ్ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ పర్మిషన్ ప్రాసెస్ మొత్తం ఏంటంటే మనమే ట్రాక్ చేసుకొని వచ్చాం. మన ఇన్స్పెక్షన్స్ మొత్తం కూడా మనమే చూసామన్నమాట. సో లక్కీగా 4 ప్లేసెస్లో మనకి అప్రూవల్స్ వచ్చాయి. ఇంపార్టెంట్ గుడ్ థింగ్ ఏంటంటే నాబార్డ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి 1% రేట్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ అవర్ ఎక్స్పెక్ట్ ఏంటంటే 20 years అట్లీస్ట్ ఒక 60-70 lakhs వస్తాయి అనేది రఫ్ ఎస్టిమేట్. తక్కువలో తక్కువ అట్లీస్ట్ 50 అయితే వస్తాయి అనుకుంటున్నాం. సో ఇన్స్టెడ్ మన ట్యాక్స్ దగ్గర మనీ ఉండి అన్స్పెండ్ ఉండడం కన్నా ఇక్కడ ఉండడం బెటర్ అని చెప్పి నేను ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం వర్క్ దాని పైన DC వచ్చి కాల్ టు హైదరాబాద్ కానీ లేకపోతే NPDC వెళ్తే వాళ్ళతో ఫాలోఅప్ చేయడం కానీ రెడ్ వాళ్ళు చాలా స్లోగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళతో ఫాలోఅప్ చేయించి ఇప్పుడు ఏమో పుష్ ఆల్ ఫోర్స్. సో మన సైడ్ నుంచి అయితే ల్యాండ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓన్లీ అగ్రిమెంట్ చేసుకొని మేము రెడీ టు స్టార్ట్. ఈరోజు కుసుమ్ పథకానికి సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఒక్కొక్కో ఇద్దరికో కాదు, వేలాది మందికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన రీతిలో ఒకటి మేము మొదటిగానే డిసైడ్ చేసినాం. మహిళా సంఘాలకు సంబంధించి వారికి గ్రిడ్ సంబంధించి విద్యుత్ ఉత్పాదన చేస్తే మనకు కావాల్సిన అవసరాలతో పాటు తిరిగి వారికి ఆదాయం కలిగించే వనరులు మేము ఎందుకు చేయకూడదు అట్లాంటి సంఘాలు చేస్తూ ఉన్నప్పుడు అని మరి రవీంద్రరావు గారు కానీ మా కలెక్టర్ గారు కానీ ఈరోజు మన జిల్లాలో ఒక ఉదాహరణ నిలబడదామని ఈరోజు మొదటగా ఈ 5 సహకార సంఘాలకు సంబంధించిన అంశం విషయంలో మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి సోలార్ పవర్కు సంబంధించిన అంశం విషయంలో ముందుకు రావడం అనేది చాలా గర్వం. రాబోయే కాలంలో కూడా చెప్తాను, మా ఉద్దేశం, మా లక్ష్యం ఎనర్జీ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మనం విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్న సందర్భంలో ఆ సందర్భంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని సంవత్సరంన్నర కాలం నుంచి కూడా రెప్పపాటి కరెంటు పోకుండా చేసే ప్రయత్న భాగంలో మరి కొనుగోలు చేయటమా, విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వారి పనితీరు బాగు చేయటమా, సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఆలోచన చేయటమా అనే దృక్పథంతో వారు అందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. రైతు మాకు గర్వంగా ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ 4 కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండిలో మరి కార్యాచరణ తీసుకోవడం అనేది గమనీయం. నేను మనవి చేస్తా ఉన్నాను రవీంద్రరావు గారికి, ఎందుకంటే జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఉంటారు, క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటారు, ఒక ప్రొడక్టివ్ దృక్పథంలో పనిచేస్తూ ఉన్నారు. రవీంద్రరావు గారికి సంబంధించి మొత్తం మా 131 PACS కూడా ఉదాహరణగా నిలబడే ఒక కార్యాచరణ తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో DPR తీసుకొని మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోండి. ఈరోజు మహిళలందరినీ కూడా మేము పోటీ విషయాల్లో చేయాలని వారికి ఇన్సెంటివ్స్ పంపించాం. ఎందుకంటే మహిళలకు లీడర్షిప్ పెంచాలి, స్ట్రెంగ్తన్ చేయాలి వారికి అనే ఉద్దేశంతో పెంచాం. మీరు చెప్పిన సూచనలు కానీ తప్పకుండా మరి ప్రభుత్వం పరంగా ఉన్న మా పెద్దలతో కూడా చర్చించడం జరుగుతుంది. సరస్వతి మాత పుష్కరాలకు సంబంధించి ప్రాణహిత, గోదావరి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించిన అంశం విషయంలో మరి పెద్ద స్థాయిలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి వస్తూ ఉన్న సందర్భంలో ఓ ప్రక్కన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సంబంధిత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పుష్కరాలు విజయవంతంగా ముందుకు నడిపిస్తాం. మరి దాని క్రమంలో కూడా ఈరోజు సాయంత్రం వరకు ఈ 12 రోజుల పాటు జరిగిన పుష్కరాలకు సంబంధించి
క్లోజింగ్ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, సహకారం ఇయ్యని ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామగుండం మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి దివంగత మంతెర లింగయ్య కుటుంబాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నడిపల్లి మురళీధరరావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ పరామర్శించారు. రూల్ ప్రకారం సార్ వర్కర్ కమిషన్ తీసుకోవాలి. ఉదయ్ కుమార్ సార్ ఈరోజు మున్సిపల్ రిక్షా కార్మికులకు వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయ్ కుమార్ సార్ 54 మందికి ఇచ్చేది. ఇప్పుడు గంగా ఒక వారి ఒక 15 రోజులు అయినాక అందరం కలిసి అందరినీ సంతకాలు తీసుకోండి. కలెక్టర్ గారికి ఒక చిన్న చేసి దీంట్లో ఏదన్నా అవుట్సోర్సింగ్లా పెట్టియాలని పిల్లలకి ఒకటి బాగుంటుంది. అది చేస్తే కలెక్టర్ కూడా రెస్పాండ్ అవుతాడు. అయితే అవునట దేశం కలిసి మాట్లాడచ్చు. ఒక వారం రోజులు ఆగినా మీరు ఒకసారి గుర్తు చేస్తే మల్లి గారు మున్సిపల్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. డ్యూటీ సమయంలో చిన్న గాయంతోని ఆ ఇన్ఫెక్షన్కి లోనై హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు. తప్పకుండా మున్సిపల్లో కార్మికులు చనిపోతే వారసత్వంలో వచ్చేటువంటి ఉద్యోగాన్ని వాళ్లకు తొందరలో వచ్చేటువంటి విధంగా మన కార్మిక సంఘ నాయకులు కానీ అధికారులు కానీ చొరవ చూపాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి చేయాలని గతంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పాం. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో హెల్త్ కార్డు ఇచ్చి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఏదైనా చిన్న చితిగా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను కూడా వాటిని నయం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపాల్లో ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఒక వైద్య పరీక్షలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా ఈ యొక్క కార్మికులు ఉన్నటువంటి తోటి కార్మికులు పోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అందరూ కూడా అండగా ఉండాలని, ఆయనలు ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. హఠాత్ మరణం మున్సిపల్ కార్మికులను విషాదంలో ముంచింది. మంచి సిన్సియర్ వర్కర్ అయిన దాదాపు 25 సంవత్సరాల నుంచి మున్సిపల్లో సేవలు అందిస్తున్న చిలుముల రాయమలు కాలువల దిగి ఆ బురద తీస్తుంటే ఆ పదన కాలుకు మేకు కూర్చుకొని రియాక్షన్ అయ్యి కాలంతా బొబ్బలు వచ్చి అది మొత్తం శరీరానికి పాకి 3 రోజులలోనే మరణం సంభవించింది.
దీని మీద అధికారులకు మేము ఎన్ని విధాలుగా మున్సిపల్ వర్కర్లు క్లిష్ట సమయంలో పని స్థలాలలో సేఫ్టీ మేజర్స్ లేకుండా పని చేయించుకుంటారని చెప్పి మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా మాకు పని కావాలే ముఖ్యమైన అంటున్నారు తప్ప సేఫ్టీ మేజర్స్ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోతలేరు. మరి కార్మికులు చనిపోతే ఎట్లా జరిగింది ఏంది అనేది కనీసం విచారణ లేదు. అటెండ్ అయి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇస్తామనే సోయి కూడా లేదని అంటే మరి ఇక్కడి పాలకులకు ఇక్కడ ఆఫీసర్లకు ఏ పార్టీ ఇది ఉన్నదో సంవత్సరానికి ఒక 5-6 7-8 మంది ఇట్లా 10 సంవత్సరాల నుంచి చనిపోతుంటే ఎవరికి కూడా సరైన ఇన్సూరెన్సులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. వీటి మీద పట్టించుకున్న పాపాన పోతలేదు. ఎవరో ఒక మున్సిపల్ ఎంప్లాయీని దీని మీద పెట్టి అందరికీ ఇన్సూరెన్సులు ఖచ్చితంగా ఉండేటట్టు, గ్రూప్ ఇన్సూరెన్సులు ఉండేటట్టు చేయాలని అనేక మార్లు చెప్పినా ఏం పట్టించుకుంటలేరు. ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంది? హఠాత్తుగా మరణం చెందితే ఆ కుటుంబానికి ఎంత విషాదం ఉంటుందో అర్థం చేసుకోవాలి. దీన్ని నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక్కడి నుంచి ఎలాంటి నష్టం జరగకుండా, ఇంకొకరికి ఇటువంటి నష్టం జరగకుండా సేఫ్టీ మేజర్స్తో పనిచేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి, రాయమల్ల కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకు రాయమల్ల కూడా భగవంతుడు మరి మంచి ఇది కల్పించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీవించాలని మరి కోరుకుంటూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపాలిటీలో గత 40 ఏళ్ళుగా కార్మికులకు అనేక విధాలుగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ అక్కర వచ్చినా, ఆరోగ్యం మంచి లేకున్నా, జీతాలు రాకున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి, దళిత సంఘాలను కోఆర్డినేట్ చేసి అందరితోని వాళ్లకు సహాయం అందించేటువంటి మంత్రి లింగన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఇది మున్సిపల్ కార్మిక వర్గానికి తీరని లోటు. ఈ వాడలో అంబేద్కర్ నగర్కు నామకరణం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏ కష్టం వచ్చినా, ఈ బస్తీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో నా దగ్గరికి వచ్చిండు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికుల ఇబ్బందులకు కూడా తను చేస్తున్నటువంటి వాటిని చూసి, నువ్వు బాగా చేస్తున్నావన్న, ఆరోగ్యం బాగా లేకున్నా కూడా వాళ్ళ కోసం చేస్తున్నామంటే మురళీధరరావు గారు, వెంకటి లచ్చన్న గారు, మదన్న, మైసరాయేష్ అన్న వీళ్ళందరూ కూడా కార్మికులకు ఏమన్నా అవసరం ఉంటే దానికి నిలబడి అడిగేటువంటి పరిస్థితి. మొన్న మేడే జెండా ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఎత్తనటువంటి నాయకులతోనే ఎప్పుడు కూడా ఆ యొక్క మేడే జెండాను ఆవిష్కరణ చేసేటువంటి మంత్రి లింగన్న తను ఈ కార్మిక వర్గానికి చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మురళీధరరావు గారు ప్రత్యేకంగా మీరు ఈసారి జెండా ఎత్తాలంటే జెండా ఎత్తి అతి తక్కువ సమయంలోనే అనారోగ్యానికి గురై మరణించడం అనేది తీరని లోటు. ఇటువంటి సందర్భంలోనే వారి కుటుంబాన్ని తప్పకుండా మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి సందర్భం. వారి కుటుంబానికి, ఎందుకంటే ప్రజలకు, కార్మికులకు, ఈ వాడలందరికీ కూడా సేవ చేసినటువంటి మంత్రి లింగన్న లేకపోవడం, ఉన్నప్పుడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేసినాడు కాబట్టి తను లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వారి అవసరం ఏదున్నా కూడా కలిసికట్టుగా వారికి మన ఈ బస్తీల వాళ్ళు కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, పిల్లలకు ఉద్యోగాన్ని కూడా పెట్టియలేదని బాధపడుతుంటే నిజంగా చాలా విచారం అనిపిస్తుంది. తప్పకుండా వారికి ఆ యొక్క మంత్రి లింగన్న చేసినటువంటి సేవలను గుర్తించి మున్సిపల్లో మరి వారికి కాంట్రాక్టు కార్మికునిగా ఆ పిల్లలకు అవకాశం కల్పించేటువంటి విధంగా తప్పకుండా అన్ని పార్టీల నాయకులు, అన్ని దళిత సంఘాల నాయకులు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి కానీ, తర్వాత వీళ్ళందరికీ కానీ ఇచ్చే విధంగా అందరం కూడా
ఆ కుటుంబానికి సహకారం అందిద్దామని సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంతిలింగన్న ఆత్మకు శాంతి చేకూరాలని వారిని ఈ యొక్క బస్తీ కానీ మున్సిపాలిటీ కానీ మర్చిపోదని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ మనమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ అంతిలింగన్న ఆత్మశాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి గుమ్మడి కుమారస్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో 10,000 ఉద్యోగాలు రావాలని, కొత్త బావులు రావడానికి సింగరేణి పరిరక్షణ సమితి పోరాటం చేస్తుందని వెల్లడించారు. సింగరేణిలో ప్రైవేట్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ పేరిట సింగరేణి కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. సుమారు 1,200 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మరి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి దాని యొక్క ఆలస్యానికి వారి యొక్క కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. అందులో ఆల్రెడీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఉద్యోగం రాదని. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి 16-17 మాసాలు అవుతుంది. మరి ఈ ప్రజా పరిపాలనలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా గవర్నమెంట్ పెద్దలు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు కూడా వెంటనే బేషరతుగా ఉద్యోగాలు వేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే పెట్టిన తెలంగాణ గవర్నమెంటే ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ 10th ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ చేసినటువంటి గవర్నమెంట్నే మీరు ప్రశ్నిస్తున్నారు సింగరేణి యాజమాన్యం. మరి సింగరేణి యాజమాన్యం గవర్నమెంట్లో భాగమా కాదా అని మాకు అనుమానం వస్తుంది. మరి దీనికి పవర్ మినిస్టర్ ఉన్నాడు, మరి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరి డైరెక్టర్లు ఉన్నారు. ఈ ప్రాంతం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఉన్నాక కూడా మరి తెలంగాణ పిల్లలకు, తెలంగాణ బిడ్డలకు, సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. బోలెట్ నుంచి సత్తుపల్లి వరకు మరి వాళ్ళు పాదయాత్ర కూడా చేయడం జరిగింది, కొత్తగూడెం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్, చిన్న ఉదాహరణ, ఆల్రెడీ ఒక గంధం శ్రీ అని లెవెనియా ఇంక్లైన్ మా ఇంటి ముందే ఉంటాడు. వాడు ఆయన కుమారుడు మన సింగరేణి ఏరియా హాస్పిటల్లో పుట్టిండు. మెడికల్ ఫిట్ అయినాక మళ్ళీ విజిలెన్స్ అని బయట బ్యాగ్ పంపారు ఆ శివకుమార్ది. ఇది ఎంత అన్యాయం. ఆ సింగరేణి హాస్పిటల్లో పుట్టినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఉన్నది, ఆ ఓపెన్ 10th అని చెప్పి దాని ఏదో మన ఓపెన్ 10th అంటే మన దేశానికి హాని జరిగేటట్టు, లేకుంటే తీవ్రవాదులు లేక ముష్కరులో లాగా ఈ కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం భావించడం సరైన విధానం కాదు. నేను సింగరేణి సిఎన్వి గారికి, అదేవిధంగా డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు గారికి, మిగతా డైరెక్టర్ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా, మీరు వెంటనే ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవ కోణంలో ఆలోచించి వెంటనే తగు నిర్ణయం తీసుకుని వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధుల మీద, ఈ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన, డిప్యూటీ ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క పైన ఉన్నదని, అదేవిధంగా ఇటు సమస్యపై మేము ఆల్రెడీ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ లెటర్లు పంపమని వాళ్ళకు డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి మన ఎంపీ గారు కూడా మరి యూఎస్ఏ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో సింగరేణి యాజమాన్యం చాలా మెలికలు పెడుతుంది. మరి ఎందుకు సింగరేణి యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచిస్తలేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు న్యాయమైన డిమాండ్. ఇప్పుడు చిన్న ఉదాహరణ, కౌలుదారు చట్టం ఉన్నది. కౌలుదారు చట్టానికి కూడా మరి హక్కు ఉంటుంది కదా కౌలు రైతుకు. అదేవిధంగా వీళ్ళ పేర్లు మారైనా, లేకపోతే ఇంకా ఓపెన్ 10th అయినా, ఓపెన్ ఇంటర్ అయినా వాళ్ళ చదువుకోలేదు, అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకున్నారు 10th క్లాస్ పెట్టుకుని ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఒక్కొక్క సాకు చూపి విజిలెన్స్ పేరిట చాలా మందిని వేధిస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఒక్క నెల రోజులల్లా ఈ సమస్య పరిష్కారం చేయకుంటే మా గంట సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షకు
పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వెంటనే యాజమాన్యం స్పందించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమై మరి ఇది ముక్త కంఠంతో నినదించాల్సినటువంటి అవసరం ఉంది. మనం తెలంగాణని సాధించుకున్నాం, ఈ 1200 మందికి ఉద్యోగాలు సాధించలేమా? కార్మిక సంఘాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఒక న్యాయమైన డిమాండ్ కొరకు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ పిల్లలందరికీ కూడా న్యాయం చేయాల్సిన కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని సవినయంగా మనవి చేస్తున్నా. గత 11 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ సింగరేణి ప్రాంతంలో ఒక్క ఉద్యోగ కూడా నిర్మాణం కాలేదు. ఈ ప్రాంతంలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని నిరుద్యోగులకు అందరి తరఫున ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సింగరేణి ప్రాంతం ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్రలో భాగంగా ఎందరో మహానుభావులు, కార్మిక నాయకులు, రేవల్లి రాజారాం గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, భాస్కర్ రావు గారు కానీ, కొమరయ్య గారు కానీ, తర్వాత రఘురాములు గారు కానీ, జాడి దుర్గయ్య లాంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉండి ఈ ప్రాంత కార్మిక ప్రజల కోసము అనేకమైనటువంటి సేవలు చేసి కార్మికుల హక్కుల పోరాటం కోసం పోరాటం చేసి వాళ్ళు ఈ కార్మికుల పక్షాన ఎన్నో సాధించినటువంటి విజయాలు కార్మికులకి అలా ఈనాటికి కూడా అండగా ఉన్నది. ఇట్లాంటి సింగరేణి ప్రాంతంలో అవినీతి ఎక్కడైతే ఉన్నదో గత 10 సంవత్సరాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అయితే ఉన్నదో ఆ అవినీతి మీద సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒక కార్యాచరణ కమిటీ వేసుకుంటున్నాం. ఆ కార్యాచరణ కమిటీలో మరి గుమ్మడి కుమారస్వామి గారు, గొల్లపల్లి దయానంద్ గారు ఈ కార్మికుల పక్షాన గాని కార్మికుల విషయాలలో గాని అనేకమైనటువంటి వాళ్లకు ఈ సింగరేణి మీద పట్టున్నది కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఈ సింగరేణి పరిరక్షణ కోసం మరి ఉండాల్సిన కార్యక్రమం చేస్తూ ఇవాళ ఏదైతే కార్మికులకు ఇంటికాడ ఒక పేరుండి మైన్స్ మీద ఒక పేరుండి అట్లాంటి కార్మికులు దాదాపుగా 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మందికి కూడా బేషరత్గా సింగరేణి యాజమాన్యము వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 10,000 ఉద్యోగాలలో వాళ్ళ 3,000 ఉద్యోగాలు మినాయించుకొని ఈ సింగరేణి ప్రాంతంలో భూమి ఎవరికైతే పోయిందో ఆ భూమి పేన రైతు కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ సింగరేణి పరిరక్షణ కమిటీ మన గుమ్మడి కుమారస్వామి అన్నగారు కానీ ఈ సింగరేణిలో ఎవరైతే కార్మికుల పిల్లలు ఉన్నారో ఆ విజిలెన్స్ కింద తీయబడ్డ కార్మికుల పిల్లలు ఎవరైతే రాకుండా ఉద్యోగాలు రాకుండా కార్మికుల పిల్లలు ఉన్నారో మరి ఇక్కడ వెంకటేశ్వర్లు కానీ మరి అనేకమైనటువంటి మన లక్ష్మీపతి గౌడ్ గారు ఉన్నటువంటి ఈ సింగరేణి పరిరక్షణ కమిటీలో లక్ష్మీపతి గారు కూడా వారిని కూడా నియమించుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమందిని బెల్లంపల్లి నుంచి, భూపాల్పల్లి నుంచి, మణుగూరు నుంచి, కొత్తగూడెం నుంచి ఈ సింగరేణి ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఈ ప్రాంతానికి 10,000 ఉద్యోగాలు రావాలి, నూతన మైన్సులు ప్రారంభించాలి. ఈ సింగరేణి ప్రాంతంలో అవినీతి జరిగిన దాని మీద ఖచ్చితంగా ఇనుకోరేయాలి. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగిపోయిన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో
ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎలాంటి వ్యక్తుల మీదైనా కానీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి మీద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ 40 సంవత్సరాలు కార్మికులను వాళ్ళకు అవసరం ఉండి తట్టా మోపించుకొని బొగ్గుబాయిలో పని చేయించుకొని వాళ్లకు హెల్పర్ ఆఫీసర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, హెల్పర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు అన్ని ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దానికోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. మరి సింగరేణి కార్మికులు 48 రోజులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వాళ్ళంతా కృషి సింగరేణి కార్మికులది ఉన్నది ఇక్కడ. కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా కావాలి. దీనికి మరి ఇవాళ సీఎం ఎండి గారు బలరాం నాయక్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఈ సింగరేణి ప్రాంతంలో ప్రజాప్రతినిధులైతే ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళను కూడా ఒక ఏకం చేస్తాం. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకుండేది లేదు. ఖబర్దార్ బిడ్డ, ఇక్కడ ప్రైవేటీకరణ అనే మాట తీస్తే ఈ సింగరేణి జోలికి వస్తే అగ్గిని ముట్టుకున్నట్టే అని చెప్తున్నాం. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఎందుకంటే మా కార్మికులై 20,000 కోట్ల రూపాయల బాండులు అవి డ్రా చేసుకున్న పైసలు ఎక్కడ పెట్టిండ్రు, ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయి? ముందుగాలు మా కార్మికుల డబ్బులన్నీ జమ చేయండి సింగరేణి కంపెనీలో. మా కార్మికులకు హెల్త్ పరంగా కానీ ఇప్పటి వరకు ఆరోగ్య పరంగా కానీ ఎన్నో కష్టాలు వచ్చినా అని కూడా హైదరాబాద్ హాస్పిటల్లో పొట్టి తిరుగుతుండ్రు. ఇట్లాంటి బాధలు కలగకుంటేనే ఇవాళ సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది మరి గుమ్మడి కుమారస్వామి గారు అని తర్వాత ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.